నేను నా డ్రీమ్ తెలుసా, వన్ ఆఫ్ ద డ్రీమ్ ఇది. ఎప్పుడు అంటే పైనుంచి కింది దాకా రావాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ చేయాలి. ఇన్ని రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కదా, అయిపోయింది కదా దాంట్లో స్టామినా అయిపోయింది, పవర్ మొత్తం అయిపోయింది. ఎన్నో ఏళ్ళ కదా ఈరోజు ముగిసింది కళ, నా కళ అయితే. గైస్ బోట్ చూడండి ఎట్లా తీసుకెళ్తారు పైనుంచి, హైలైట్ కదా ఇది. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. ఇక్కడ లొకేషన్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఏమో. కానీ ఇప్పుడు అయితే హాయ్ అమ్మాయి హాయ్ అంటుంది. అక్కడ నుంచి పక్కన ఏదైనా అమ్మాయి ఉంటే డైవ్ కొట్టి అల్ల నుంచి తీసుకొచ్చి ఇచ్చేటోని, ఎవరు లేరు కదా. బిస్కెట్ అయ్యింది, లోపలికి ఎంట్రీ లేదు. కానీ వల్ల అవుతుందా కాదా, మధ్య నుంచి డ్రాప్ కావాలా, కన్యాకుమారి వరకు వెళ్తానా వెళ్ళనా. హే గాయస్, హాయ్, హలో, నమస్తే, వడక్కం, అస్సలం వలైకం. గాయస్ ఇప్పుడైతే మనం కన్యాకుమారి అయితే వెళ్తున్నాం. అమ్మో నైట్ ఏమో ఇక్కడ స్టే చేసిన. అంబులెన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా టూ మచ్గా తిరుగుతున్నాయి. ఎందుకు మరి ఎంత ఎమర్జెన్సీ, ఎంత ఏముంటుంది ఏందో అర్థం కాలే. ఇంకో ఇది కనిపిస్తుంది కదా మన లెఫ్ట్ సైడ్లో, ఈ రూమ్లో అయితే స్టే చేసిన. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది. నైట్ వర్షం పడుతుంది, పొద్దుగాల ఏమో ఎండ వెళ్తుంది. ఏందో ఇక్కడది అర్థం కావట్లేదు నాకు. అరే మ్యాప్ పెట్టడమే మర్చిపోయినా, మ్యాప్ పెట్టాలి. కన్యాకుమారి వెళ్తున్నాను ఈరోజు అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కన్యాకుమారి 140 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే కన్యాకుమారికి పోయి అక్కడి నుంచి వేరే ప్లాన్ చూద్దాం. కన్యాకుమారి తొందర పోతేమో వేరే ప్లాన్ చూద్దాం, లేదంటే కన్యాకుమారి స్టే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మనకి దగ్గరికి పడ్డది కదా, ఆల్ ఇండియా క్లోజ్ అవ్వడానికి టైం వచ్చేసింది. అయితే మనం అక్కడనే స్టే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా తొందరగా పోయి ఇంటికి దగ్గర పోయి చేసేది ఏం లేదు, అందుకే ఆరామ్సే జాయింగ్. ఇప్పుడైతే బయలుదేరినా, కానీ నాది హెల్మెట్ వైజర్ తుడవడం మర్చిపోయినా. మొత్తం మబ్బు కనిపిస్తుంది, అసలు ఏం కనిపిస్తలేదు. నేను అట్లానే ఉంచినా కాబట్టి మొత్తం గలీజ్ అయిపోయింది. స్పెట్స్ పెట్టుకుందాం, వైజర్ తీద్దాం అని స్పెట్స్ కూడా పెట్టుకున్నా, ఆ స్పెట్స్ కూడా అట్లానే ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి ఇంకా మనం బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఇంకా 128 కిలోమీటర్స్ చూపిస్తుంది, 3 hours 30 minutes చూపిస్తుంది. అంటే 3.5 గంటలు ఖచ్చితంగా పడతాయి. ఇంకా చెప్పిందంటే పడతాయి, ఎందుకంటే 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఈ రూట్ అట్లానే ఉంది. ఖచ్చితంగా ఆడ మ్యాప్ ఇచ్చిన దగ్గర స్పీడ్ వెళ్ళలేం, 100% స్పీడ్ వెళ్ళలేం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అట్లనే ఉంటుంది, రోడ్ చిన్నగా ఉంది, ఇరుక్కొని ఉంది. అంత పెద్ద హైవే కాదు ఇది. ఎటు పోనీకి ఆగిర్రా నాయన, స్టేట్ వెళ్ళొచ్చా. ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ధనుష్కోటి చాలా దూరం ఉంది. ధనుష్కోటి వెళ్ళాలి. ధనుష్కోటి నాకు తెలిసి కన్యాకుమారి నుంచి ఎంత ఉండే, 330-340 మధ్యలో ఉండే అక్కడి నుంచి. మరి ఆ రూట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ధనుష్కోటి అయితే 100% వెళ్ళాల్సిందే, ఎందుకంటే సూపర్ ప్లేస్, లాస్ట్ ప్లేస్. పిచ్చి లేచిపోతుంది ఇంకా. కానీ డ్రోన్ ఉండాలి, ప్రతి దానికి డ్రోన్ లేకపోతే నేనున్నా కదా అన్నట్టు ఏది లేదు నా దగ్గర, కెమెరా తప్ప. అయితే నిన్నైతే ఏమైందంటే ఆ రూమ్ దగ్గర స్టే చేసిన కదా. ఎందుకు స్టే చేసిన అంటే నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా రావాలంటే ఈ రోడ్ ఇంత